హలో అందరికీ నమస్తే. నేను మీ శారద. టెర్రరిస్టులు మన కాశ్మీర్‌లో అటాక్ చేశారు గదండీ హిందూస్ పైన. దాంట్లో వినయ్ నేవీ ఆఫీసరు వాళ్ళ వైఫు అస్సలు ఏడుస్తుంటే, అస్సలు నా కంట్లో అట్లా నీళ్ళొచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఏ తల్లికైనా అది చూడను గాదు. చిన్న వయసండి అమ్మాయికి. ఒక వాళ్ళ వాళ్ళ బంధం అంటే ఒక 3, 4 మంత్సో, 6 మంత్సో లేకపోతే 1 ఇయరు. పెళ్ళై 6 డేసే అయింది. హనీమూన్‌కి పోయారు. ఆ తల్లిదండ్రి పరిస్థితి ఏంటి? ఆ తల్లి పెళ్లి జేసి హనీమూన్‌కి పోయి రండి అని జెప్పి ఆశీర్వదించి, వంశాన్ని అభివృద్ధి చేయండి అని పంపిస్తే, కొడుకు శవమై ఇంటికొస్తే ఎలా ఉంటది? దాన్ని అస్సలు ఇమాజిన్ గూడా చేసుకోలేకపోతున్నాను. కర్ణాటక నుంచి మంజునాథ్ ఫ్యామిలీ ఆ! వాళ్ళ కొడుకు 96% సెలబ్రేషన్ చేసుకోవడానికి కాశ్మీర్‌కెళ్తే వెకేషన్ ఎంజాయ్ జేయడానికి ముగ్గురు పోయి ఇద్దరుగా వస్తే ఆ కపుల్సు ఒక అట్లా వస్తూ చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ మేము స్టే చేశాము, ఎవరి తరపు నుంచి వచ్చాము, హ్యాపీగా ఉన్నాము, ఈ సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయని చెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్‌ని ఆ టెర్రరిస్ట్ చంపేస్తే, మా హస్బెండ్‌ని చంపేసావు నన్ను గూడా చంపేయి అని చెప్పిందంట. ఈ కలికాలంలో ఏ పెళ్ళామండి ఆమె ఎంత గొప్ప నిజంగా ఆమెకి చేతులెత్తి దండం పెట్టాలి. ఈ కలికాలంలో నా బిడ్డని ఏమన్నా చేసుకోండి, నా మొగుడిని ఏమన్నా చేసుకోండి, నన్ను వదిలేయండి అని ఫస్ట్ వస్తది. కానీ ఈమె మహాతల్లి నా హస్బెండ్‌ని చంపేశారు గదా! నన్ను గూడా చంపేయండి అని అనిందంట. మేము చంపము మోదీకి పోయి చెప్పు అని చెప్పారంట. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఇక్కడే వాళ్ళు పుట్టినోళ్ళా? లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళా? కానీ వాళ్ళు ప్రతి ఒక్కరిని చూసి మరీ చంపుతున్నారు. వీళ్ళు హిందూసేనా వెరిఫై చేసుకుంటారు. ఐడీ కార్డులు చూసి వెరిఫికేషన్ చేసుకొని చంపుతున్నారు. వీడు హిందూస్ అని ఎవరో చెప్తే టక్కని చంపేస్తున్నాడు. నేను ముస్లిమ్సు నన్ను చంపొద్దంటే వదిలేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ నలుగురు 5 మంది? నిజంగా చెప్తున్నానండి. ఇంకా ఇలాంటిది మళ్ళీ మన భారతదేశంలో ఎక్కడా జరగకూడదు. ఇలాంటి నష్టం జరగకూడదు. ఇట్లాంటి ఒక బాధ ఏ తల్లికి కలగకూడదనేసి నేను దేవుడి దగ్గర ప్రేయర్ చేస్తానండి.